నిర్మలమ్మ చావు వార్తతో జైలుకొచ్చి కలుస్తాను. గుడ్ లక్. అత్తయ్య, మీరేం భయపడకండి. అమృతని మెల్లిమెల్లిగా ముగ్గులోకి దించి విక్రమ్తో పెళ్లి చేసే బాధ్యత నాది. కృష్ణమూర్తి అంకుల్ పూచీకత్తు మీద మనల్ని బయటికి తీసుకెళ్తున్నాడు. పూచీకత్తు ఇవ్వడానికి అమృత వదిన లాయర్గా స్వయంగా వచ్చింది చూడు, అది గొప్ప విషయం. కృష్ణమూర్తి గారు, నేను బయట వెయిట్ చేస్తుంటాను, రండి. అలాగే లాయర్ గారు. విక్రమ్, పాండు, ఏ క్షణమైనా పోలీసులు ఫోన్ చేస్తే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే మేడం. సంతకాలు పెట్టండి. విక్రమ్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. థ్యాంక్ యూ మేడం. రా బాబు, నువ్వు కూడా రామ్మా. వాట్ ఈస్ సర్ప్రైజ్! విక్రమ్కి కృష్ణమూర్తి అంకుల్ పూచీకత్తు ఇవ్వటమా? ఆ పూచీకత్తుకి లాయర్గా వచ్చింది అమృత. ఈ కాంబినేషన్ అస్సలు ఊహించలేదు. అమ్మో, నీ కళ్ళల్లో ఎంత రోషం ఉంది అమృత. ఇప్పుడే వస్తాను. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. యూర్ వెల్కమ్ కృష్ణమూర్తి గారు. వెళ్ళొస్తాను లాయర్ గారు. ఆగండి. ఏంటమ్మా? మీ పని అవ్వగానే వెళ్ళిపోతే ఎలా? నా లాయర్ ఫీజు ఇచ్చి వెళ్ళండి. చూడమ్మా లాయరు, మీకు ఫీజు ఇస్తానని చెప్పాను, తప్పకుండా ఇస్తాను. ఏదో గుర్తులేక ఫీజు ఇవ్వటం మర్చిపోయాను, అంతే. పనికి ముందు ఒక మాట, పని అయ్యాక ఇంకో మాట ఈ కృష్ణమూర్తికి అలవాట్లేదమ్మా. మాటలేందుకు కృష్ణమూర్తి గారు, ముందు ఫీజు ఇవ్వండి.
మీ ఫీజు ఎంతో చెప్పండి లాయర్ గారు. 20,000. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. 20,000 అంటే చాలా ఎక్కువ లాయర్ గారు. ఎక్కువేంటి? నా ఫీజు ఇంతే. అది కాదు లాయర్ గారు. ఏంటి కృష్ణమూర్తి గారు సంతలో లాగా బేరమాడుతున్నారు? అది ఒక్క నిమిషం అమ్మా. బాబు విక్రమ్, ఏంటి అంకుల్? అది నా దగ్గరేమో అంత డబ్బు లేదు. 2,000 ఉన్నాయి. ఫీజేమో 20,000 అంటున్నారు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా బాబు? నా దగ్గర లేవు అంకుల్. సరే. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు లాయర్ గారు. ఒక్కొక్క లాయర్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బుందో చూసుకుని ఏ రేంజ్ లాయర్ దగ్గరికి వెళ్లాలో ముందే డిసైడ్ చేసుకుని రావాలి కృష్ణమూర్తి గారు. పొరపాటు జరిగిందమ్మా. సరే సరే, మీ దగ్గర ఎంతుంది? 2,000 ఉన్నాయమ్మా. సరే, 1016 ఇవ్వండి చాలు. పర్వాలేదు లాయర్ గారు, 2,000 తీసుకోండి. 1016 చాలని చెప్తున్నానా? థ్యాంక్ యూ. నమస్కారం లాయర్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ లాయర్ గారు. అంకుల్, మాఫియా లీడర్గా నా అనే వాళ్లకు దూరంగా వెళ్ళిపోయి ఒంటరివాణ్ణయ్యాను. ఎందుకు బ్రతుకుతున్నానో, ఎవరికోసం బ్రతుకుతున్నానో తెలియకుండా గడిపాను. ఈరోజు జీవితంలో మొట్టమొదటిసారి మనం మన కోసం కాదు, ఎదుటివారి కోసం బతకటంలోనే ఆనందం ఉందని అర్థమైంది అంకుల్. అర్థం చేసుకుంటే అందరూ మంచివాళ్లే బాబు. అపార్థం చేసుకుంటే మనల్ని మన నీడ కూడా బాధ పెడుతుంది. సరే రా బాబు, ఇంటికెళ్దాం. అంకుల్, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. లేదు బాబు, నువ్వు మా ఇంటికి రావాలి. అది కాదు అంకుల్. నువ్వు ఇంకేం మాట్లాడుకు, రా. సరే అంకుల్. పండు, ఏంటన్నా? మనం ఉండే ఇల్లు మార్చాలి. నేను చూసుకుంటానా? పదండి అంకుల్. అన్నకన్నీ మంచి రోజులు రాబోతున్నాయి. వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథో భార్యాసనవందిత స్వామి పుష్కరణే వాసో సింహచక్రగదాధర. స్వామి, పీతాంబర వీరబాబు రాక్షసుడిగా ఉండేవాడు. ఈరోజు మంచి మనిషిగా మారిపోయాడు. రేణుకను కాపాడాడు. కృష్ణమూర్తిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. అన్నీ వదిలేసి ఈరోజు గంగాధరం కేసులో సాక్షిగా ఉండి మంచి పని చేస్తున్నాడు. ఇవన్నీ చూసి విక్రమ్ మారిపోయాడని అమృతకి అర్థమైతే చాలు. అమృత విక్రమ్ని విడిపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే తన మనసులో విక్రమ్ మారిపోయాడని అనుకుంటుంది. పోలీస్ స్టేషన్ నుంచి రాగానే విక్రమ్ జాతకం గురించి చెప్తాను. విక్రమ్తో పెళ్లికి అమృత ఒప్పుకుంటే తన అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా ఉంటుంది. అమృత సంతోషంగా ఉంటే చాలు స్వామి. నాకింకా ఏ కోరికలు లేవు.
రా బాబు. లక్ష్మి, లక్ష్మి, అమ్మేదమ్మా. ఇంట్లోకి రా బాబు. పర్వాలేదు, రా బాబు. పద బాబు. నమస్తే. నమస్కారం. కూర్చో బాబు. విక్రమ్ గారు బాగున్నారా? బావున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. మీ పాప కృష్ణవేణి ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే నడుస్తుంది. నందిని, భోజనానికి ఏర్పాట్లు చేయమా. అలాగే అమ్మా. బాబు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోజనం చేద్దాం. అలాగే. నందిని, నానా అబ్బాయికి రూమ్ చూపించమ్మా. రండి. నందిని, బెడ్రూమ్ ఇటు. అయ్యో, కంగారులో మర్చిపోయానండి. రండి విక్రమ్ గారు. ఏమండి, అమృత మీతో వచ్చిందా? ముందు రానంది, ఫీజు ఇస్తానంటే వచ్చింది. ఏంటి, ఫీజు ఇస్తానంటే వచ్చిందా? అవును. నాకు ఆకలిగా ఉంది, ముందు భోజనం వడ్డించు. అత్తయ్య, నాకైతే డౌట్గా ఉంది. నాకు అలాగే ఉంది బాబు. ఆంటీ, అమృత ఇంటికి వస్తుందంటారా? లేకపోతే అట్నుంచటే తాతయ్య దగ్గరికి వెళ్తుందంటారా? లేదమ్మా, వస్తుంది. విక్రమ్కి జామీన్ ఇచ్చి రిలీజ్ చేయించానని నాతో చెప్పడానికి ఖచ్చితంగా వస్తుంది. ఆంటీ, ఆంటీ, అమృత వచ్చేసింది. ఉమ్, ఓ రేణు, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇప్పుడే వచ్చాను అమృత. అమృత, కూర్చోమ్మా. ఆంటీ,
ఏంటమ్మా మంచినీళ్ళు తాగుతావా? వద్దాంటీ. అమృత, టయర్డ్గా కనిపిస్తున్నావు, పాలు తీసుకురానా? నాకేం వద్దు రేణు. ఏంటమ్మా హడావిడిగా వస్తున్నావు? రేణుకు చెప్పలేదా ఆంటీ? రేణుకనా? ఏం చెప్పలేదే? నేనేం చెప్పలేదు అమృత. ఏంటమ్మా కోర్టు తీసుకునొస్తున్నావు? ఏదైనా కేసు విషయమా? అలాంటిదే ఆంటీ. వికాస్ కేసా అమ్మా? వికాస్ వారం రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాడు. కేసు వాదోపవాదాలు ఆ తర్వాత ఉంటాయి. మరి ఇది ఇంకో కేసా? ఆంటీ, నాన్న ఈరోజు నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఒకరికి జామీన్ ఇచ్చి రిలీజ్ చేయించడానికి నన్ను లాయర్గా రమ్మన్నారు. జామీన్ ఎవరికమ్మా? రేణుక బావగారికి. రేణుక బావగారా? అంటే మీ కొడుకత్తయ్యా. ఏంటి? విక్రమ్కి మీ నాన్న? కృష్ణమూర్తి గారు. అదే కృష్ణమూర్తి గారు విక్రమ్కి హామీ ఇచ్చి రిలీజ్ చేయించాడా? విచిత్రంగా ఉందే. అవును, ఫీజు ఇస్తాను, ఒక లాయర్గా రమ్మని పిలిచారు. నేను కూడా లాయర్గానే వెళ్ళాను, లాయర్గానే మాట్లాడాను, అన్నీ లాయర్గానే చేశాను. అంతే. పోన్లేమ్మా, మీ నాన్న కోసం నువ్వు ఏవైనా చేస్తావని మళ్ళీ నిరూపించుకున్నావు. నేనేమి నాన్న కోసం వెళ్ళలేదు, ఫీజు ఇస్తానంటేనే వెళ్ళాను. నేను చేసింది కరెక్టే కదా ఆంటీ? కరెక్టేనమ్మా. కరెక్ట్గానే చేసినప్పుడు నువ్వు అలా కోపంగా ఉన్నావేంట అమృత? నాకేం కోపంగా లేదు. నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుల్ని నాన్న దగ్గర లాయర్ ఫీజుగా తీసుకుంటానని నేను అస్సలు అనుకోలేదు.